ఈ ముక్కోటి ఏకాదశి నాడు సర్వేషాం భోజనద్వయం అన్నారు. అది చాలా విచిత్రమైనటువంటి మాట. అసలు ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు చెయ్యవలసినది ఏదో తెలుసా? సర్వేషాం భోజనద్వయం. ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకము. అందరూ కూడా భోజనద్వయం, 2 మాటలు భోజనం చేయండి. శ్రీచక్రం టీవీ. అదేమిటండి, సర్వేషాం భోజనద్వయం అయితే ఉపవాసం ఎక్కడుంది అందులో? మరి ఇప్పటిదాకా మమ్మల్ని పట్టుకు పీకు తినేశావు. శరీరం చెరుక్కర్రన్నావు, దీన్ని నలిపేయాలన్నావు, దీన్ని క్లేశ పెట్టాలన్నావు, ఏకాదశి నాడు పెట్టకండి అన్నావు, ఉపవాసం చెయ్యండి అన్నావు, అలా 23 చేయకపోతే ముక్కోటి ఏకాదశి అయినా చెయ్యన్నావు. ఇన్ని చెప్పిన వాడివి మళ్ళీ ఇప్పుడేమంటున్నావు? ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం. కర్తవ్యం, తప్పకుండా చెయ్యవలసిన పని. ఏకాదశ్యాంతు, ఏకాదశి నాడు ఏమి? సర్వేషాం, అందరికీ. భోజనద్వయం, 2 మాటలు భోజనం చేయండి. శ్రీచక్రం టీవీ. మరి అదేమిటి ఇప్పటిదాకా నేను చెప్పిన ఉపన్యాసం అంతా పోలా ఈ శ్లోకంలో? అది ఎందుకు శ్లోకాన్ని అలా చేస్తారో తెలుసా అండి? పెద్దలు, ఋషులు, మహాత్ములు చాలా అద్భుతమైన ప్రక్రియ చూపిస్తారు.